సో సాత్విక్, వెల్కమ్ టు గూగుల్ వెబ్ మాస్టర్స్. సో ఇందులో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాము ఇప్పుడు. సో డిజిటల్ మార్కెటింగ్లో నీకు ఫస్ట్ చాప్టర్ అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అదేవిధంగా నాన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో వీటిల్లో ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే సెర్చ్ ఇంజన్స్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, అండ్ దెన్ మనకి సెర్చ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ, వెబ్సైట్ బేస్డ్ కానీ, ఇవన్నీ సెర్చ్ ఇంజన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి అంటాం. సో ఇందాక ఏం చెప్పాను నీకు, ఒకటి వచ్చేసి సెర్చ్ ఇంజన్. ఓకే, సెర్చ్ ఇంజన్ ద్వారా ఉన్నవి నీకు ఇంటర్నెట్ ద్వారా ఓపెన్ చేయాలి. అంటే google.com, బేసికలీ google.com కావచ్చు, bing.com కావచ్చు, అలాంటి వెబ్సైట్స్ మనము ఇంటర్నెట్ ఉంటేనే మనం ఓపెన్ చేయగలుగుతాం. సో అలాంటప్పుడు వీటిని ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి అంటాము. సో అదేవిధంగా వెబ్సైట్స్. సో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ కోసం మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. సో ఇది కూడా ఇంటర్నెట్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నావు, ఒక స్కూల్కి వర్క్ చేస్తున్నావు, ఆ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తావు. సో ఆ స్కూల్ వెబ్సైట్ని టాప్ ఇన్ ద గూగుల్ సెర్చ్ తీసుకొద్దామని నువ్వు ట్రై చేస్తున్నావు. సో అది ఇంటర్నెట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అండ్ అడ్వర్టైజ్మెంట్స్, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్ అనేవి ఉంటాయి. సో మనం వెబ్సైట్స్ చూసేటప్పుడు ఇక్కడ నీకు యాడ్స్ అనేసి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ పేజ్లో ఇట్స్ లైక్ ఎ సెర్చ్ ఇంజన్. ఓకే, ఈ సెర్చ్ ఇంజన్లో నువ్వు సడన్గా పైన కింద మనం స్క్రాల్ చేసినప్పుడు కొన్ని చోట్ల యాడ్స్ అని కనబడతాయి, అపియర్ అవుతాయి అనమాట. లెట్స్ విజిట్ సమ్ ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫేస్బుక్లో మనం ఒక 1 or 2 పేజ్ పోస్ట్ కిందకి స్క్రాల్ డౌన్ చేస్తుంటే స్పాన్సర్డ్ అనేసి వచ్చింది. దిస్ ఈజ్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో ఇంటర్నెట్ ద్వారానే నీకు ఈ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో వీటన్నిటిని ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నాన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? నాన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు యువర్ కంప్యూటర్. సో ఎంటైర్లీ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రేడియో. సో రేడియో ద్వారా నువ్వు చెప్తున్నావు నీ కంపెనీ గురించి, యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పీపుల్. సో దాన్ని నాన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి అంటాము. అండ్ అదేవిధంగా టెలివిజన్ యాడ్స్, టీవీ యాడ్స్ అయినా సరే, టీవీలో మనం స్పాన్సర్షిప్ చేసినప్పుడు, లేకపోతే టీవీలో స్క్రాలింగ్ అవుతుంది, అక్కడ న్యూస్ ఛానల్స్ మీరు చూస్తుంటారు, న్యూస్ ఛానల్స్లో కింద స్క్రాలింగ్ అవుతుంది, ఏదైనా యాడ్ ఉంటే అక్కడ స్క్రాల్ చేసుకోవచ్చు. దాన్ని కూడా నాన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ అనేసి అంటారు. సో అదేవిధంగా నీకు రెండవది వచ్చేసి రేడియో, టీవీ, డిస్ప్లే యాడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్ స్టాండ్ బయట మనం బోర్డ్స్ చూస్తుంటాం, వాటిలో యాడ్స్ చేంజ్ అవుతుంటాయి. బికాజ్ మనం ఎవరికైతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంటుందో, ఎవరైతే స్పాన్సర్ వాళ్ళకి డబ్బులు పే చేస్తారో వాళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేది వీళ్ళు రన్ చేస్తారు. సో అలాంటప్పుడు దీన్ని నాన్ ఇంటర్నెట్ బేస్డ్, ఎందుకంటే వాటిని రన్ చేయాలంటే మీకు అడ్వర్టైజ్మెంట్స్ లైక్ ఇంటర్నెట్తో పని లేదు. వితౌట్ ఇంటర్నెట్ దే ఆర్ డిస్ప్లేయింగ్ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ద బోర్డ్, ఆన్ ఎ డిజిటల్ మీడియా. సో ఇట్స్ నాట్ ఎ పేపర్ మీడియా. సో కంప్లీట్లీ న్యూస్ పేపర్ డిఫరెంట్. న్యూస్ పేపర్లో మనం యాడ్ ఇస్తాం, సో దట్ ఈస్ డిఫరెంట్. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన, ఒక ఫ్లయర్ మీరు వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చినా కానీ, దట్ అండ్ ఆల్ ఈజ్ ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్, రైట్? సో దాంట్లో ఏంటి, డిజిటల్ యాడ్స్ అంటే ఏంటి, వితౌట్ పేపర్. ఫస్ట్ థింగ్, డిజిటల్ అనే వర్డ్ ఈస్ నథింగ్ బట్ వితౌట్ పేపర్. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ద స్క్రీన్. సో మనము ఈ టెలివిజన్ యాడ్స్ అన్నాము, ఇందాక రేడియో యాడ్స్ అన్నాము, సేమ్ వే మనము బస్ స్టాండ్స్లో వాటిలో ఉండే డిజిటల్ బోర్డ్స్ మీద అడ్వర్టైజింగ్ అన్నాము. సో ఇవన్నీ మనకి నాన్ ఇంటర్నెట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో నౌ we are learning about internet based digital marketing. We are starting with this. Okay, so internet based digital marketing lo manaki first ఏం కావాలి, ఫస్ట్ స్టెప్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెబ్సైట్. మనం ఏదైనా వెబ్సైట్లోనే స్టార్ట్ చేస్తాం, రైట్? అసలు why is digital marketing? So the digital marketing purpose ఏంటి, to get a website into the first place on Google search, right? సో గూగుల్ సెర్చ్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని, ఒక కీవర్డ్ని వెతికినప్పుడు దాంట్లో మన వెబ్సైట్ అనేది టాప్లో తీసుకురావాలి. దానికోసం మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తాము. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, అడ్వర్టైజ్మెంట్స్. మనకి వెబ్సైట్ లేదు, బట్ వీఆర్ స్టిల్ రన్నింగ్ ది యాడ్స్. మీరు ఒక స్కూల్ ఓపెన్ చేశారు, లేకపోతే మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు, ఆ షాప్లో ఒక ఆఫర్ పెట్టారు, ఆ ఆఫర్ అనేది పబ్లిక్కి డిస్ప్లే అవ్వాలి. దెన్ యూ హ్యావ్ టు రన్ యాడ్స్, రైట్? సో దానికోసం మీకు వెబ్సైట్తో పని లేదు, ఒక ల్యాండింగ్ పేజ్ ఉంటే చాలు. ఈవెన్ అ ల్యాండింగ్ పేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వెబ్సైట్, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెబ్సైట్. అంటే ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డొమైన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Here we need to learn the difference between a domain
hosting space, then what is a website? So domain plus hosting is equal to a website. What is the domain? Domain is nothing but address. అంటే ఆ www డాట్ ఏదైతే మనం పేరు కొడతామో domain.com లేకపోతే ఒక కంపెనీ assuredassist.com assuredsoul.com whatever ఆ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డొమైన్ నేమ్గా పరిగణిస్తాం. ఫస్ట్ ఆ డొమైన్ నేమ్ అనేది మనం కొనాలి. ఒక కంపెనీ లేదంటే నువ్వు ఏదైనా కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీకు ఒక డొమైన్ ఇస్తారు. ఆ డొమైన్ మీద మీరు వర్క్ చేస్తారు. సో డొమైన్ మీకు ఇచ్చారంటే దట్ ఈస్ ఎ వర్కింగ్ డొమైన్. దాని బిహైండ్లో వాళ్ళకి ఒక హోస్టింగ్ స్పేస్ అనేది ఆల్రెడీ ఉంది. దే ఆల్రెడీ హ్యావ్ దట్ స్పేస్ అండ్ దట్ ఈస్ వై దిస్ డొమైన్ ఈజ్ వర్కింగ్. సో డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ కంప్లీట్లీ కాల్డ్ ఎస్ ఎ వెబ్సైట్. అది మన వెబ్సైట్ అంటాం. సో కంప్లీట్గా వెబ్సైట్ ఇవ్వండి మీరు, మేము దాని మీద వర్క్ చేస్తామంటాం. సో ఒక వెబ్సైట్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి డొమైన్ ఇస్తారు అండ్ దానికి తోడు మీరు ఇది కూడా ఇస్తారు. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎంక్వైరీ వాట్ వీ హ్యావ్ గాట్ నౌ. వాళ్ళకి ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ వాళ్ళకి ఒక వెబ్సైట్ అండ్ యూనో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాల్ మెటా యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. డన్. సో నా ఇందాక ఈయనకి ఎట్లయితే చెప్పానో మీకు లక్కీగా ఒక క్లయింట్ అనేవాళ్ళు మనకి ఫోన్ చేశారు అండ్ అట్లీస్ట్ యూ గాట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డొమైన్ అండ్ వెబ్సైట్ అండ్ దెన్ హోస్టింగ్. ఇలా ఒక డొమైన్ నేమ్, ఒక వెబ్సైట్ అండ్ హోస్టింగ్ స్పేస్ అనేవి 3 ఎంటిటీస్ ఉంటాయి. ఆ 3 ఎంటిటీస్ని మనం తీసుకుంటే ఒక కంప్లీట్ వెబ్సైట్ అనేది తయారవుతుంది. వెబ్సైట్ అనేది రెడీ అయిన తర్వాత దెన్ వీ విల్ రిలీజ్ ఇట్ ఆన్ గూగుల్. సో రిలీజింగ్ ఇట్ ఆన్ గూగుల్, వాట్ డస్ ఇట్ మీన్? లైక్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ అవైలబుల్ ఆన్ గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్లో వెతికినప్పుడు మన వెబ్సైట్ కనపడాలి. సో అలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us go back to imagine that you already have a website and then we are starting in a Google search. Okay, so Google Webmasters platformలో we have to register. సో google.com ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా గూగుల్ వెబ్మాస్టర్స్ అని టైప్ చేయొచ్చు. google.com ఓపెన్ చేసి గూగుల్ వెబ్మాస్టర్స్ అని టైప్ చేసిన తర్వాత you can see a website name called developers.google.com and the title would be Google Search Central. So they keep on changing because earlier they used to call it as Webmasters, but now they changed the name to Google Search Central, and that is formerly Webmasters means it's old anamata, old name anamata. Formerly Webmasters అనేది bracket లో పెట్టారు. So let us click on it. So then you have an option to get started. When you click on get started, in case if you have a domain name, it will ask you click on Search Console. సో మనకి ఆల్రెడీ వెబ్సైట్స్ అనేవి రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్లో అపియర్ అవుతాయి అనమాట ఈ టైప్లో. యూ కెన్ సీ దట్ రైట్. వీ హ్యావ్ అ కపుల్ ఆఫ్ వెబ్సైట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో బ్యాక్ టు మ్యాక్సెట్ సొల్యూషన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ వెబ్సైట్, న్యూ వెబ్సైట్. సో దాన్ని ఇంకా మనం కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, సో టు కాన్ఫిగర్ దట్ వెబ్సైట్ వీ నీడ్ టు డౌన్లోడ్ వన్ ఆఫ్ ద HTML ఫైల్ బికాస్ వీ జస్ట్ గేవ్ ద నేమ్ టు గూగుల్. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. So when I click on the property, we have an option called add property. When I click on add property, it will ask you for the domain name. Here మీ domain name type చేయాలి. Then you click on continue and then it will ask you to verify. So ఒకవేళ verify అవ్వకపోతే it will appear like this. It will give you an option, it will give you a page wherein it will ask you to upload your HTML file is one option. Otherwise you can go with a HTML tag or Google Analytics account. You have 1, 2, 3, 4, 5 options. Within these 5 you can choose anything. Domain name provider, Google Tag Manager, any option you can choose. Say for example I'll choose the HTML file. HTML file ni manam download చేసుకుందాము. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ని మనము we have to upload it to the hosting part. Say for example నేను ఇక్కడ హోస్టింగ్లో లాగిన్ అవుతాను. సో హోస్టింగ్ స్పేస్లో మనం లాగిన్ అయిన తర్వాత దాన్ని cPanel అంటారు. బేసిక్గా అందరికీ కనపడేది, అందరికీ అర్థమయ్యే భాషలో మనం cPanel, ఇట్స్ నథింగ్ బట్ ఏ కంట్రోల్ ప్యానెల్. సో ఆ కంట్రోల్ ప్యానెల్లో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఫైల్ మేనేజర్. సో ఫైల్ మేనేజర్కి వెళ్ళి అక్కడ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో గూగుల్ 7abcd సంథింగ్ ఇట్స్ షోయింగ్ సమ్ ర్యాండమ్ నెంబర్ .html. సో నీ వెబ్సైట్ domainName.com / ఈ పర్టికులర్ ఫైల్ అనేది అపియర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఫైల్లో ఏముండదు, అదే పేరు ఉంటుంది, సేమ్ గూగుల్ సైట్ వెరిఫికేషన్ కోడ్ ఇదంతే. సో ఈ కోడ్ ఉన్న ఫైల్ని మనము ఆ పర్టికులర్ డొమైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో బ్యాక్ టు మై మెయిన్ డొమైన్. ఏ వెబ్సైట్ అయితే మనము కాన్ఫిగర్ చేస్తున్నామో
So here it is, right? And there is one more thing, because that is just a domain name, and okay, ఇది నా హోస్టింగ్, మల్టీ డొమైన్ హోస్టింగ్. సో నేను ఈ హోస్టింగ్ అనేది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ సీయింగ్ దిస్, because hosting will be taken care by other team and web development will be taken care by another team, and as a digital marketer you will be only focused on analyzing the results. Okay, so దీంట్లో ఏంటంటే, since I want to get started with this domain name, మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. వెబ్ హోస్టింగ్లో మనం ఈ పర్టికులర్ ఫైల్ని cPanel, what you see over here is so called as cPanel. దీంట్లో ఫైల్ మేనేజర్కి వెళ్తాము. You see this file manager. ఈ file manager లో we need to go back to that particular website, MaxEdge Solutions, and then public HTML. We are on the same page and we are going to upload the file. And what is my file name? Google. All okay? Here it is. So ఇది ఓపెన్ చేసిన తర్వాత, let this file get uploaded, and now my website will show you the file name like this. This is the file. Okay, ఇది నా ఫైల్ పేరు. So it shows the what is inside the file is what it is showing you now. Okay, ఇందాక ఓపెన్ చేశాను, and now I will just go back to verify option. Click on verify and it is done. Okay, and what exactly is it going to do? ఇప్పుడు మనం google.com ఓపెన్ చేసినప్పుడు మన పేరు MaxEdge Solutions అనేసి ఒక డొమైన్ నేమ్, ఇది ఇక్కడ అపియర్ అవ్వాలి. Is it appearing now? It's a trusted partner for innovative digital marketing or something. The name is appearing, right? So the same thing will appear over here, and then it will show you the results on this page, maxedgesolutions.com. Idi. I'll go here. Now it will show me the performance. It takes time. Okay, ఇవాళనే అప్లోడ్ చేసాం కాబట్టి, ఇవాళనే వెరిఫై చేసాం కాబట్టి, మన ఫస్ట్ ఒక సైట్ మ్యాప్ అనే ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూనో, ఇక్కడ sitemap.xml అనేసి ఒక ఫైల్ని పెట్టాలి. సో sitemap.xml అనేది ఏంటి? సో sitemap.xml ఎక్స్ట్రా మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఫుల్ ఫామ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ, బట్ ఇట్ విల్ స్టోర్ ఆల్ ద ఫైల్స్ విచ్ ఆర్ దేర్ ఆన్ యువర్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు మనకి ఏ పేజెస్ ఉంటాయి? హోమ్, అబౌట్ అస్, ప్రొడక్ట్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, ఇలాంటివి బేసిక్ పేజెస్ అనమాట. లెట్ us go back to the same page. For example, let us go back to the same page. ఇది హోమ్ డొమైన్. నీ పేజ్ ఇలా అపేర్ అవుతుంది. సో మనం ఏం చేసాం ఇక్కడ? హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, బ్లాగ్ అండ్ కాంటాక్ట్, 5 పేజెస్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ అబౌట్. ఇక్కడ హ్యాష్ చూపిస్తుందంటే దట్ పేజ్ ఈజ్ నాట్ రెడీ, దట్ పేజ్ ఈజ్ నాట్ దేర్. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సర్వీసెస్, ఇట్ ఈస్ షోయింగ్ యూ హ్యాష్. ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే ఉంది ఈ వెబ్సైట్లో, మిగతా పేజెస్ని మనం ఇంకా పెట్టలేదు ఇక్కడ. ఓకే, బట్ నో ప్రాబ్లం, వేరే పేజెస్ లేకపోయినా పర్వాలేదు. వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. Okay, this is the phone number. Okay, contact, I just gave a hyperlink to the phone number, so that we can change. Okay, we can change all the 4 pages. So but so far we have one page, only one page we have on this know about more services. Ivani buttons anamata. Ee buttons click cheste kuda malli it will open the phone number. No problem, because ikkada anni tabs unnayi ee website lo. Know more about services, or maybe if I am going to click on something that has to work. Okay, so ఇవన్నీ వర్క్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. We will work on this website and make it live. So until then it will be only single page, so called as home page. అప్పటి వరకు సైట్ మ్యాప్ పెట్టాం మనం. సైట్ మ్యాప్ ఎప్పుడు పెడితే మిగతా పేజెస్ రెడీ అయిన తర్వాత ఆ ఫైల్స్ అన్ని ఇందులో sitemap.xml సింగిల్ ఫైల్ని అప్లోడ్ చేస్తాం అనమాట. అదర్ దాన్ దట్ నేను ఇప్పుడు సింగిల్ పేజెస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అబౌట్కి about.html అనే పేజ్ ఇచ్చి నేను సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ నేను కావాలంటే. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్స్ నాట్ సైట్ మ్యాప్. ఓకే, so it says it's submitted successfully, but it couldn't fetch. It says it couldn't fetch, which means it cannot read this. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే this particular website is, the Google Webmasters will send robots to your website, and it will ask your robots to read the website. Tell me what is there. అక్కడ ఒకసారి కొన్ని బాట్స్ని పంపించి
బాట్స్ రోబోట్స్ బోత్ ఆర్ సేమ్, ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ బాట్స్ని పంపించి ఆ వెబ్సైట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో నాకు క్లియర్గా చెప్పు అనేసి గూగుల్ సైడ్ నుంచి కొన్ని బాట్స్ని పంపిస్తుంది మీ వెబ్సైట్కి. పంపించిన తర్వాత ఏమి ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఇట్ కుడ్ నాట్ బి ఫెచ్డ్ అనేసి ఒక ఆన్సర్ వస్తుంది. దెన్ ఇట్ విల్ ఇగ్నోర్, బేసికలీ ఇట్ విల్ ఇగ్నోర్. సో దెర్ ఈస్ నో యూజ్ ఇన్ సబ్మిటింగ్ దిస్ కైండ్ ఆఫ్ పేజెస్, వీ కెన్ రిమూవ్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫెచ్డ్ యూ కెన్ సింప్లీ రిమూవ్ దెమ్. You need to resubmit when the page is ready. Say for example, ఇప్పుడు ఈ పేజ్ రెడీ చేయాలనుకుంటున్నాను, నేను ఇలాంటి పేజే రెడీ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, ఇది నా లైక్ ఫైల్ మేనేజర్. ఈ ఫైల్ మేనేజర్లో నేను ఆ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇండెక్స్ మాత్రమే ఉంది ఇక్కడ. నేను about.html, contact.html, services.html ఈ పేజెస్ అన్నిటిని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అలా చేసినప్పుడు నాకు అన్ని పేజెస్ పెరుగుతాయి. Then I can submit my sitemap.xml. So later part we will sit and create these kind of 4 or 5 pages and then we'll work on it. Okay. Until then let us proceed and see what is inside Google Webmasters using a different website. For example, let me go back to one of my existing website, so called Office Live Tech or something. So I'm showing you the sitemap. This is a WordPress website. WordPress anedi entante, it's also a website. So don't worry, let it be a WordPress or HTML, you don't even put your head on it right now. So you just consider sitemap, whether we have submitted a sitemap there or not. ఒక sitemap అనేది అక్కడ సబ్మిట్ చేయబడింది. సో దాంట్లో ఎన్ని పేజెస్ని డిటెక్ట్ చేసింది? 100. ఓన్లీ 100 pages it has detected. So let me go and see what is there inside those 100 pages. I click on it. So it will show me, okay. So your sitemap is already submitted successfully, okay. So మనం ఏం చేయొచ్చు అంటే ఈ sitemap.xmlలో ఏమున్నాయో తెలుసుకోవాలంటే యూ జస్ట్ నీడ్ టు ఓపెన్ దట్ sitemap.xml ఫైల్. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఆఫీస్ దిస్ domain.com/aboutus/services, బిజినెస్ చాట్ సపోర్ట్, సిస్టమ్ మెయింటెనెన్స్, వాట్ ఎవర్, రిమోట్ ఐటీ, సాఫ్ట్వేర్ సెటప్, కాంటాక్టర్స్, ఇవన్నీ పేజెస్. అంటే ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి మన దగ్గర, అట్లీస్ట్ 100 ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ పేజెసే. యూ కెన్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద పేజ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ సమ్ యూఆర్ఎల్ విచ్ ఇస్ సో లెంతీ. దీని యూఆర్ఎల్ అని కూడా అంటాము, అడ్రస్ని యూఆర్ఎల్ అని కూడా అంటాము. కాపీ చేసి నేను పేస్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను పేజ్ని. ఆ పేజ్ నాకు ఓపెన్ అయిందా లేదా? ఇట్ ఈస్ ఓపెనింగ్, రైట్, విచ్ మీన్స్ ద పేజ్ ఈజ్ వర్కింగ్. దిస్ పేజ్ ఈజ్ వర్కింగ్. నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ దిస్ పేజ్ ఈజ్ వర్కింగ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్ టు గూగుల్. నాకు ఈ పేజ్ పనిచేస్తుంది. సో టోటలీ 100 pages ఉన్నాయి నాకు ఇలాంటివి. అన్నిటిని నేను అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ. సో ఇలా మనం కొన్ని పేజెస్ని క్రియేట్ చేసుకుని మల్టిపుల్ పేజెస్ని నువ్వు ర్యాండమ్గా ఏ పేజ్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఎవ్రీ పేజ్ ఓవర్ హియర్ ఈజ్ వర్కింగ్. లెట్ మీ గో బ్యాక్ టు ద టాప్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ ఓన్లీ ద సర్వీసెస్ పార్ట్. కాపీ, పేస్ట్. You see this? Page is working. Page is working, but there is no information. There is no information basically. This is footer which is coming on the top, okay? That's okay. We can fix it. And there is something called about us. Let's see if it works or not. It's working. We have about us page. So the mission, vision, values, ivanni pettamu. And then we have some information, our key services and pettamu. Okay, because services page, about us page, both are same. And thereafter we kept some specializations, testimonials, everything is there. So this page is also working. Okay, so let's close this. So now you understood what is sitemap. Sitemap will consist of all the links from your website in one place. And ఆ ఒక్క sitemap.xml file submit చేయడం వల్ల Google has detected it has discovered 100 pages on my website, because I only have 100 pages so far. So this is one example. And sitemap underscore index, post underscore sitemap, post page underscore sitemap. So everything falls under sitemap only. So identante old ones, okay, maybe these things are from my old website. Let's open this. Let's see if it still works. ఈ టైప్లో అపేర్ అవుతుంది. అక్కడ ఓన్లీ 3 లింక్సే ఉన్నాయి. సో దీస్ ఆర్ ఓల్డ్ వన్స్. ఇట్స్ వర్డ్ప్రెస్, ఓకే. సో దాంట్లో మళ్ళీ పోస్ట్ హైఫన్ సైట్ మ్యాప్ అని ఉంది. ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి అండ్ ఈ లింక్స్ ఓపెన్ అవుతాయి, బికాజ్ ఈ లింక్స్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి లేదా, ఓపెన్ అవుతుంది. లింక్స్ ఆర్ వర్కింగ్, రైట్. సో అట్లా. సో దీని తర్వాత లెట్ us go back to pages.
సో పేజెస్లో ఏముందంటే ఒకవేళ యూ హ్యావ్ క్రియేటెడ్ వన్ పేజ్ అండ్ యూ కెన్ సబ్మిట్ ఇట్ డైరెక్ట్లీ ఓవర్ హియర్. ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసి యూ కెన్ సబ్మిట్ ఇట్ officelivetech.com సమ్ నేమ్. నేను ఒక పేజ్ని సబ్మిట్ చేశాను. గూగుల్ ఇండెక్స్లో ఉందా లేదా అనేసి చెప్తుంది. ఆ పేజ్ లేదు, ఇంకా నేను ఏదో ర్యాండమ్ నేమ్ ఇచ్చాను. సో కాల్డ్ ఎస్ రూబెన్ అని పెట్టాను ఇక్కడ /Ruben. ఐ డోంట్ హ్యావ్ దట్ a పేజ్ బై నేమ్ రూబెన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ టైప్ చేశాను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ బిలీవ్ దిస్ పేజ్ ఈజ్ ఆల్రెడీ దేర్, you can request Google for indexing, and later part what happens, it will get failed because testing if this live URL can be indexed. It is testing, okay. ఒకవేళ అది వర్క్ అయితే then it will index, otherwise it will throw an error, indexing rejected, okay, dismiss. So you don't have to worry about indexing Ruben page. This is just an example. ఎగ్జిస్టింగ్ పేజెస్ మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది. సో నీకు ఇప్పుడు నేనేం చూపించాను, నీకు వెబ్ మాస్టర్స్ చూపించాను. అండ్ వెబ్ మాస్టర్స్ అనేది google.com ఓపెన్ చేసాం ఫస్ట్. మనము google.com ఓపెన్ చేసిన తర్వాత మనం గూగుల్ వెబ్ మాస్టర్స్ అనేసి ఒక కీవర్డ్ టైప్ చేసాము. అండ్ అక్కడ మనకి ఏం చూపించింది, ఫార్మర్లీ ఇట్స్ గూగుల్ వెబ్ మాస్టర్స్ బట్ నౌ ఇట్ ఈస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చూపించింది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ఈ టైప్లో. ఓకే, సో గూగుల్ వెబ్ మాస్టర్స్ అని మీరు టైప్ చేసినప్పుడు google.comలో గూగుల్ సెర్చ్ సెంట్రల్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ లింక్ developers.google.com అనేది వెబ్సైట్ పేరు. సో ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మీ ఒకవేళ యూఆర్ఎల్ ఏదైనా రిజిస్టర్ చేసుకుని ఉంటే దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ వెరిఫై అయిపోయిందంటే దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వెరిఫైడ్ యూఆర్ఎల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని ఓవర్వ్యూ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంట్లో టోటల్గా ఎన్ని క్లిక్స్ వచ్చాయి మనకి, సో అండ్ సో డేట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది ఫర్ ద లాస్ట్ డేట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యూ కెన్ సీ ద డేట్ 31st August till 23rd November, విచ్ మీన్స్ 30 days. లాస్ట్ 30 daysలో మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఆ వెబ్సైట్ నుంచి, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, బికాస్ డోంట్ వరీ, బికాస్ ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెండ్, దెర్ ఆర్ సమ్ హాలిడేస్, ఫెస్టివల్స్, అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ US focused website, and based on that it is not showing you any more results. ఓకే, బికాజ్ థ్యాంక్స్గివింగ్ డే అలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళ డేస్ ప్రకారం ఈ డిసెంబర్ కూడా రావేమి ఈ పర్టికులర్ వెబ్సైట్కి. సో ఇదంతా కస్టమర్ ఇంటెంట్ అంటాం దాన్ని. కస్టమర్ ఏ టైంలో మన వెబ్సైట్ని విజిట్ చేస్తారు, కస్టమర్స్కి ఎంత ఇన్ఫర్మేషన్, మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, సో అవన్నీ బేస్ చేసుకొని విజిటర్స్ అనేవాళ్ళు మనకి వస్తారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్వ్యూ. ఓవర్వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది, ఇట్ ఈస్ సింప్లీ ఇన్ఫర్మేషన్ డాష్బోర్డ్ అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇట్ విల్ క్లబ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ టుగెదర్. దీంట్లో ఏం పెట్టాడు, పర్ఫార్మెన్స్ అనేసి చూపిస్తున్నాడు. పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో, అదే పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాడు. ఐ క్లిక్డ్ ఆన్ ఓవర్వ్యూ, రైట్, దెన్ వై ఇట్ హ్యాస్ టు డిస్ప్లే మీ ద పర్ఫార్మెన్స్, బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ ఓవర్వ్యూ. ఓకే, దాని తర్వాత రికమెండేషన్స్, వాట్ మోర్ కెన్ బి డన్ ఫర్ యువర్ వెబ్సైట్, అండ్ దెన్ ఇండెక్సింగ్ అనేది ఇక్కడ ఉంది. ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇండెక్సింగ్లో ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యాయి, ఎన్ని పేజెస్ ఇండెక్స్ అవ్వలేదు, నాట్ ఇండెక్స్డ్ పేజెస్, ఎన్ని ఇండెక్స్ అయిన పేజెస్ ఎన్ని, ఫుల్ రిపోర్ట్ అనేది నువ్వు ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ ఓవర్వ్యూ మాత్రమే. ఓవర్వ్యూలో మనకి అన్నీ కవర్ అయిపోతాయి. సేమ్ వే వీఆర్ రన్నింగ్, వీఆర్ గోయింగ్ డౌన్, వీ కెన్ సీ ఎక్స్పీరియన్స్ ప్యానెల్ కూడా ఇక్కడ ఉంది, రైట్. సో ఓవర్వ్యూలో మనకి ఏమొచ్చాయి, ఒకటి పర్ఫార్మెన్స్, రెండోది ఇండెక్సింగ్, మూడోది ఎక్స్పీరియన్స్. సో ఇవే ఆప్షన్స్ మీకు లెఫ్ట్ సైడ్లో కనబడతాయి. సో కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలనుకుంటే పర్ఫార్మెన్స్ని క్లిక్ చేయొచ్చు, లేదు నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ రిపోర్ట్ క్లిక్ చేశానంటే ఇట్ విల్ డైరెక్ట్లీ టేక్ మీ టు ద పర్ఫార్మెన్స్ ట్యాబ్. ఇప్పుడు నేను ఐ మీన్ పర్ఫార్మెన్స్ ట్యాబ్, ఇది ఓపెన్ అవ్వలేదు, ఇక్కడ ఓపెన్ అయింది, ఇప్పుడు ఓపెన్ అయింది. నౌ ఐ మీన్ ద పర్ఫార్మెన్స్ ట్యాబ్. నేను పర్ఫార్మెన్స్ని క్లిక్ చేసినా ఇక్కడికే వస్తాము. సో ఈ పర్ఫార్మెన్స్ ట్యాబ్లో ఏం చూపిస్తున్నారు, టోటల్ క్లిక్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తున్నారు. అసలు ఇంప్రెషన్స్ అంటే ఏంటి, క్లిక్స్ అంటే ఏంటి. ఓకే, సో బేసిక్గా గూగుల్లో మీ వెబ్సైట్ ఉన్నప్పుడు యూజర్స్ మీ కీవర్డ్స్, కొన్ని కీవర్డ్స్ తోటి సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవైలబుల్ ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్వైరీస్ అంటాం. ఈ క్వైరీస్ తోటి గూగుల్లో వెతుకుతున్నారు. దిస్ వెబ్సైట్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ ఆఫీస్, సో దే హ్యావ్ సెర్చ్డ్ విత్ సంథింగ్ కాల్డ్ సంథింగ్ ఈజ్ నాట్ సేవింగ్. సో వాళ్ళు ఈ పర్టికులర్ కీవర్డ్ని google.comలో ఇలా టైప్ చేసి వెతుకుతారు.
వెతికినప్పుడు ఇక్కడ చాలా వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి మీకు. లెట్ మీ సెర్చ్ విత్ దిస్ నేమ్. సో ఇక్కడ నాకు చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఇట్లా చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. సో ఇన్ని వెబ్సైట్స్ ఉన్నప్పుడు అంటే ఒక పేజ్లో 10 రిజల్ట్స్ వస్తాయి బై డిఫాల్ట్. 3%. ఓకే, నో ప్రాబ్లం. సో మనకి ఇలా మల్టిపుల్ రిజల్ట్స్ అనేవి అపియర్ అవుతాయి. ఇలాంటి రిజల్ట్స్ అపియర్ అయినప్పుడు వాటిలో మన వెబ్సైట్ పొజిషన్ ఏంటి అది చెక్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఎనేబుల్ ద పొజిషన్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ పొజిషన్లో ఉంది మంది, 31st పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ 31 పొజిషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆన్ ద 4th పేజ్. బికాజ్ నా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో 10 లింక్స్ మాత్రమే నాకు అపియర్ అవుతాయి ఇక్కడ. 10 into 3 pages, 30 pages, 30 results, and then on the 4th page the first link will be mine. Maybe this or 3rd page lo kuda appear avvachu, chances unnai based on the region as well. Okay, IP address, region ani endukante ippudu na target audience ekkadaithe untaro nenu danni base cheskoni display chestanu. So ikkada locality countries ఏ కంట్రీలో ఏ వాల్యూ అపేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వెళ్దాం. ఇండియాలో ఏముంది 37th పొజిషన్. యూ సీ దిస్ 37.6. సో కుడ్ బి ఆన్ ద 4th or 5th పేజ్ యాజ్ వెల్. సో వాటిని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. దట్ ఈస్ వాట్ ఆప్టిమైజేషన్, దట్ ఈస్ నాట్ డిజిటల్ మార్కెటింగ్. ద వన్ వాట్ యు ఆర్ ఎంటైర్లీ డూయింగ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ ద ప్రాసెస్ వాట్ యు అడాప్ట్ to bring the position to improve the position is called as optimization, search engine optimization, and then you will be called as SEO, search engine optimization chestavu kabatti. Okay, so that is the first part of digital marketing. So for more details contact us and we will explain you that how to register and how to take it forward.